US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడంపై కూల్చివేత వేయడంపై విశాఖలో ఉన్న వైసీపీ నేతలు అయితే తప్పుపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ వరుడు కళ్యాణ్ గారు. మనం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? ఈ రోజు తాడేపల్లిలో పార్టీ ఆఫీసుని కూల్చారు, అలాగే ఇప్పుడు నోటీస్ కూడా అంటించారు. ఏ విధంగా దీన్ని చూడాలి? అంటే అనుమతులు లేవని చెప్తున్నారు జీవీఎంసీ అధికారులు. నిజంగా ఇది చాలా దారుణం. కక్ష సాధింపు చర్యలలో పరాకాష్ట ఈరోజు మనం కనిపిస్తూ ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచి కూడా ఏ రోజైతే కౌంటింగ్ అయిందో ఆ రోజు నుంచి కూడా మా కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేయడం, అలాగే వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయడం చూసాము. ఇప్పుడేమో పార్టీ కార్యాలయాల్ని మేము ఒక దేవాలయంలా భావిస్తూ ఉంటాము. అలాంటి పార్టీ కార్యాలయాల్ని కూల్చివేత అనేది నిజంగా చాలా దురదృష్టకరం. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అంటారు, కానీ ఇప్పుడు ఎలా ఉందంటే నారా డిస్ట్రక్టివ్ ఎలియన్స్లా తయారైంది. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి చర్యలు ప్రజలు హర్షించరు. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ హామీలు ఎన్నో హామీలు ఇచ్చారు ప్రజలకి చేస్తానని, వాటిని నెరవేర్చడం మీద ముందు దృష్టి పెడితే బాగుంటుంది. ఏదైనా చిన్న చిన్న డీవియేషన్స్ ఎక్కడైనా ఉంటే, మీ పార్టీ కార్యాలయాల్లో ఎన్ని డీవియేషన్స్ లేవు, అలాంటివి ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దుకునే సమయం ఇచ్చి అప్పుడు ఆలోచించాలి. వెంటనే కూల్చివేయడం అనేది చాలా దారుణం. అలాగే ఈ నోటీసులు కూడా మేము అన్ని రకాల పర్మిషన్స్కి అప్లై చేయడం జరిగింది, అలాగే దానికి తగ్గ అమౌంట్ కూడా పే చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను. ఇలాంటి పనులు కనుక కొనసాగితే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీరు ధైర్యం కోల్పోవద్దు, మీకు అండగా మేముంటాం, ముఖ్యంగా జగనన్న ఉంటారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఏ విధంగా ప్రొసీడ్ అవుతాం? మనం కోర్టుకు వెళ్దాం? ఖచ్చితంగా అండి, కోర్టుకు వెళ్తాం. ఈవెన్ పార్టీ కేంద్ర కార్యాలయం విషయంలో కోర్టు ఇంకా ఆగమని చెప్పినా కూడా వాళ్ళు కోర్టుని వైలేట్ చేసి ఈ విధంగా వాళ్ళు చేయడం, కూల్చివేత పూనుకోవడం జరిగింది ఎర్లీ మార్నింగ్. ఖచ్చితంగా వాళ్ళ మీద మనం ఇప్పుడే చెప్పాను, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము, కోర్టులు ఉంది, చట్టం, న్యాయం అలాంటివన్నీ కూడా చక్కగా మన దేశంలో అమలవుతూ ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. ఇలాంటి పనులు చేసినందుకు వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడతారని తెలియజేస్తూ ఉన్నాను. చెప్పండి, విశాఖ కార్యాలయం కూడా ఉదయం వచ్చి నోటీసులు అందించారు. ఇది సుమారుగా విస్తీర్ణం ఎంత ఉంటుంది? ఇంచుమించు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. దీని మీద గవర్నమెంట్ని అన్ని లీగల్గా తీసుకొని 2 ఎకరాలు సుమారు. ఇది 2 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ అయిపోయింది. జీవీఎంసీకి కానీ ఉడాకి కానీ 2 ఎకరాలు ఇంచుమించు గజాల్లో కాకుండా ఇది చెంట్లలో చేయడం జరిగింది. గవర్నమెంట్ దగ్గర నుండి అన్ని విధాలుగా లీజులుగా తీసుకొని ఈరోజు పార్టీ ఆఫీస్ నిర్మాణం చేయడం జరిగింది. ఉడాకి కానీ జీవీఎంసీ కానీ అన్ని పర్మిషన్లు తీసుకొని చేయడం జరిగింది. అలాగే మరి చంద్రబాబు నాయుడు 10-11 జిల్లాల్లో గవర్నమెంట్ స్థలంలోనే ఆయన సొంత ఆఫీసులు కట్టుకున్నాడు. లీగల్గా పర్మిషన్ అన్నీ ఉండేటప్పుడు దీనికి ఎలా నోటీస్ అంటిస్తారని మా వ్యక్తిత్వంగా విశాఖపట్నం జిల్లా ప్రజలందరూ కూడా మొక్కు చేస్తారు. అలాగే మరి ఈరోజు తాడేపల్లిలో మరి అసెంబ్లీకి వెళ్ళే దారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటే దాన్ని తెల్లవారు 5 గంటలకు వెళ్ళి చంద్రబాబు నాయుడు కూటమి కూడా ధ్వంసం చేసి, ఇది ప్రజలు ఆశించరు. ప్రజలు మరి నువ్వు తగిన చర్యలు తీసుకునే విధంగా కాదు, ప్రజల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద, ఆ పార్టీ కార్యకర్తల మీద ఎలక్షన్లో మీరు గెలిపనే సమయం నుండి కూడా ఈరోజు వరకు చూస్తున్నాం. ఏ విధంగా చర్యలు చేస్తున్నారు, ఏ విధంగా దహనకాండం చేస్తున్నారు ప్రజలు చూస్తున్నారు. కానీ ఇది తగిన చర్యలు కాదు. పార్టీ కార్యాలయం ఇవ్వేలాగైతే మరి టీడీపీ కార్యాలయం నిర్ణయించుకున్నావు గవర్నమెంట్ స్థలంలో అన్ని పర్మిషన్లతో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. అన్ని పర్మిషన్లో నేను కూడా ఒక భాగస్వాముడిగా నేను ఉన్నాను కనుక, ఓ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను కనుక ప్రజలు చూస్తున్నారు. ప్రజలు మళ్ళీ ఇలాంటి దహనకాండలకు వెళ్తుంటే ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్పే అవకాశం కూటమికి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియదు. అమౌంట్ అది కట్టలేదని చెప్తున్నారు. నేను ఇప్పటికే నా దగ్గర కాగితాలు ఉన్నాయి. అంటే 16 లక్షల రూపాయలు జీవీఎంసీకి అని ఉడాకి కానీ కట్టడం జరిగింది. ఉడాలను కట్టింది, జీవీఎంసీకి రాలేదని వాళ్ళ ప్రక్రియ ఈ మాటలు పెట్టుకొని చేస్తున్నారు. మరి ఏదైనా అధికారం ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు దాన్ని ఈ విధంగా చేయడం అనేది కాదు. ప్రజలు ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి చేసింది ఈరోజు మేము ప్రక్రియ చేస్తున్నామని ఒక ఆలోచన మీద చేస్తున్నారు కనుక
ఇది ప్రజలందరూ చూస్తున్నారు. ఇలాంటి చర్యలు చేస్తే మళ్ళీ ప్రజలు చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా 2014లో ఏ విధంగా చేశారో అది ఇచ్చిన తర్వాత 2019 నుండి 2024కి జగన్ గారికి ఏ విధంగా పట్టాభిషేకం కట్టారు. మళ్ళీ అది ఈ 5 ఏళ్ల పరిపాలన చేస్తూ మంచి పరిపాలన ప్రజలకు అందించాలనే కోరుకుంటున్నాం. పార్టీకి వ్యక్తిగతం ఇవ్వలేండి, ప్రజలకు అందించండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అనేక రకాల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి పోర్టులు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, మరి ఫిషింగ్ హార్బర్లు కానీ ఇలాంటివి ఎన్నో మరి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేశారు. కనుక మీరు కూడా ప్రజలు మెచ్చే విధంగా మీరు చేస్తారని, చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి దైనిక పార్టీ ఆఫీసులు కూలదీయడం, బిల్డింగ్లు కూలదీయడం చూస్తే ప్రజలు మళ్ళా బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా చెప్తారు. జిల్లా అధ్యక్షులు కోలా గురువులు గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపుగా వెళ్తుంది. అలాగే నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదు, పార్టీ ఆఫీసులను కూల్చివేయడం కూడా సమంజసం కాదని చెప్తున్నారు. ఇప్పటికే ఎంపిక వెళ్తే మళ్ళీ మీకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.